యోనా గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. యోనా నినివే పట్టణానికి వెళ్ళిన విషయం మనకు తెలుసు. యోనా మరి ఆమోసు తర్వాత హోషేయ వారి యొక్క సమకాలీకుడిగా చెప్తుంటారు. హోషేయ గురించినటువంటి విషయాలు యోనాకు తెలుసు. యోనా 782 to 753 ఉంది. 782 753 ఉన్నాడు. హోషేయ ఎప్పుడున్నాడు? హోషేయ 755 to 715 BC. అంటే యోనా కన్నా ముందుగా హోషేయ ఉన్నాడు. అంటే సక్సెసర్గా ఒక విధంగా చెప్పాలంటే ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. 2వ రాజుల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాడు. అయితే మొదటి అధ్యాయంలో మనకు తెలుసు యోనా మనం ఏమైనా పెడతాం. ఫస్ట్ చాప్టర్ ఏమైనా పెడతాం? పారిపోతున్నా యోనా, రైట్. రెండవ అధ్యాయానికి ప్రార్థిస్తున్న యోనా, 3వ అధ్యాయానికి ప్రకటిస్తున్న యోనా, 4వ అధ్యాయానికి అది ప్రార్థన మొదలుపెట్టండి. పశ్చాత్తాపం కాదుగా, ప్రకోపం. దేవుడు కోపం తెచ్చుకున్నాడుగా, ప్రకోపిస్తున్న యోనా. దట్స్ ఈజీ వే ఆఫ్ రిమెంబరింగ్. నేను దీన్ని వాస్తవానికి ఆర్టిఎఫ్ లో ఫుల్ గా ప్రజెంట్ చేయలేదు, కానీ నన్ను అడిగినప్పుడు ఈ యొక్క లెసన్ ప్రిపేర్ అయినప్పుడు the Lord has given me some wonderful thoughts అన్నమాట. అవి మీతో షేర్ చేస్తా ఉన్నాను. వార్చి వడ్డించాలి, అంతా వడ్డించలేదు. సో ఇప్పుడు వండి వార్చింది ఇప్పుడు ఇక్కడ వడ్డిస్తున్నాను. ఇది బిర్యానీ ఏమవుద్దు కానీ మరి వేడిగానే ఉంది కొంచెం. ఈ యోనా గ్రంథంలో సహజంగా మనం డిసొబీడియంట్ జోనా అంటాం కదా, అవిధేయుడు పారిపోతున్న మాట వాస్తవం. కానీ దేవుని యొక్క గుణగణాలని ఇక్కడ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. దేవుడు సర్వశక్తిమంతుడిగా, సర్వోన్నతుడిగా, తర్వాత సర్వవ్యాపిగా, దయగలవాడిగా, తీర్పు తీర్చేవాడిగా, సార్వభౌముడిగా ఇందులో మనం చూస్తూ ఉంటాం. 4 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క గొప్ప లక్షణం సర్వవ్యాపి. సముద్రంలో ఉన్నప్పుడు కూడా ఎవరో ఉన్నాడు అక్కడ, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. అదే మనకు తెలుసు కదా, నినివేకి వెళ్ళి నాశనం కలగని చెప్పని ప్రకటించమంటే తర్షీష్ వాడికి ఎక్కువ వెళ్తా ఉన్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు పారిపోతున్నాడు? అక్కడ చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు చెప్పడం ఇష్టం లేదు? నినివే వారు ఇశ్రాయేలుకి చాలా కీడు చేశారు. వారు క్రూరులైన వారు, వీరి యొక్క స్త్రీలను పాడు చేశారు, చంపివేశారు. అంచేత వారి క్రూరత్వం వాళ్ళ మృగాలను కూడా ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైన వీరు. కాబట్టి యోనా వీరుకి దేవుడి శిక్షే కరెక్ట్. చాలాసార్లు మనం కూడా అంతే, ఇంకా మార్మల్స్ కి ఛాన్స్ వీడు సరే కరెక్ట్ వెళ్తే వీడికి ఆ శిక్ష పడడం కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఇంకా లోపల ధైర్యం ఉండదు మనకి, అటువంటి యాటిట్యూడ్ తో ఉన్నారు. అందుకని నేను వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు నార్మల్స్ పొందితే సాటిస్ఫాక్షన్ లేదు. నేను వెళ్ళకుండా ఉంటే వాళ్ళు ప్రకటన ఉండదు, ప్రకటన లేకుంటే నాశనం అయిపోతారు హ్యాపీ.
దేవుని సభలో. అయితే ఈ 4 అధ్యాయాల్లో కూడా మనకు కనిపించేది ఏంటంటే దేవుడే ఫోకస్ కనిపిస్తాం. గాడ్ ఇస్ ద ఫోకస్. అయితే మొదటి అధ్యాయంలో మనం పారిపోతున్న యోనా అంటున్నాం, కానీ మొదటి అధ్యాయంలో నేను గమనించింది ఏంటంటే యోనా ఆ స్టాంలో, ఆ తుఫానుతో కూడిన జీవితంలో సో మనకి దేవుని యొక్క సన్నిధిని గుర్తించిన వాడుగా ఉన్నాడు. నేనేమని పెట్టానంటే గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ షిప్, స్టార్మ్, సీ, belly of whale, in the city, in his loneliness, in his dejected situation అని పెట్టారు. దేవుని సన్నిధి అది మనము సువార్త ప్రకటనకి ఆలోచన చేస్తే గొప్ప ఆదేశం. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, కాబట్టి మీరు సర్వలోకంకి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించారు. ఆ మాట ఇక్కడ మనకి అనుభవపూర్వకంగా యోనా చూస్తాం. అంటే ఎక్కడైతే దేవుని నామం పేరట వాక్యం ప్రకటిస్తుందో హీ గ్రాంట్స్ హిస్ ప్రెసెన్స్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మొదటి అధ్యాయంలో పారిపోతున్న యోనా కన్నా ఆ యొక్క స్టార్మ్ లో డిసొబీడియంట్ యోనా అని మనం చెప్పడం కన్నా ఆయన వ్యక్తిత్వం గురించి ఎలా ప్రకటన చేస్తున్నాడు అనే విషయం మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓడ మునిగిపోతుంది, చీటి యోనా మీద వచ్చింది, ఎవరు పోయా నువ్వు అని అడుగుతా ఉన్నారు. డిక్లరేషన్ ఇవ్వండి, నీ ఐడెంటిటీ డిక్లరేషన్, ఐడి కార్డ్ చూపించండి అని అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు కూడా మనకి డిక్లరేషన్ ఇవ్వమంటారు కదా సర్వేలో. మన పాస్టర్లో బాబు మీరు క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇవ్వండి అని బతులాడుకుంటాం కదా. జనాభా లెక్కల్లో మీరు క్రిస్టియన్ అని ఇవ్వండి, పర్సంటేజ్ పెరిగితే మనకి మేలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఫండ్స్ వస్తాయి. ఇక్కడ ఏమైనా చూడండి ఏమంటున్నాడు, అంత స్ట్రాంగ్ సిచ్యుయేషన్ లో తన వలన ఆ ఉపద్రవం వచ్చింది అని తెలిసి కూడా యోనా తను ఏమని డిక్లేర్ చేస్తున్నాడు 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్తైన ఆకాశమునందు దేవుడైన యెహోవాయను నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. I serve Creator God, I serve God in heaven, I serve God in heaven and earth. రెండు ఐడెంటిటీలు ఇస్తున్నాడు. ఒకటేమో హెబ్రీడను, ఒక హెబ్రీడ్ అని చెప్తే రేషియల్ ఐడెంటిటీ అయ్యేది కదా, కానీ బట్ ఐ ఫాలో దిస్ గాడ్ అందుకు ఒక మాట కదా. అయితే మూడో ఐడెంటిటీ మనం కూడా అంతే. మన మూడో ఐడెంటిటీ ఏంటి? we need to derive our identity. నిన్ను అడిగితే మనం ఏం చెప్తాం? మన ఐడెంటిటీ, నేను పాస్టర్ని, నేను బైబిల్ కాలేజ్ టీచర్ని, సో మెనీ థింగ్స్. మనం అంటే ఏం చెప్తాం? మన ఐడెంటిటీ ఎక్కడ ఉంది? మన ఐడెంటిటీ ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. మనము జగత్పునాది వేయబడక ముందే ఏర్పాటు చేయబడిన వాడు, ప్రత్యేకించి ప్రీ డెస్టినేషన్, అండ్ వీఆర్ ఎలక్టెడ్, మనము ఎన్నుకోబడ్డవాడు, మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డవాడు, శుద్ధీకరణ క్రమంలో ఉన్నవాడు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపు పొందుకున్నవాడు, యేసుక్రీస్తులోని నూతన నిబంధన జనులు. దట్స్ అవర్ ఐడెంటిటీ. ఎప్పుడు చెప్తున్నాడు ఐడెంటిటీ డిక్లరేషన్? కష్టంలో ఉన్నప్పుడు, against all odds. Right? So let us remember this. Our identity is very important. Recognizing or acknowledging our identity is very important, and declaring our identity is also very important. నేను సేవకుని, నేను పాస్టర్ని, లేకపోతే నేను దేవుని బిడ్డను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మనకి ఐడెంటిటీని అన్ని వేళల్లో కూడా
మనం డిక్లేర్ చేయవలసిన అవసరం. అక్కడ అలా చేసిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు భయపడ్డారంట. వాళ్ళు దేవుని సన్నిధిలో కీడు రాకుండా కాపాడమని వాళ్ళు దేవుని సన్నిధిలో మొక్కుకున్నారంట. బలియార్పణ అర్పించారు. అంటే మన ఐడెంటిటీ ద్వారా కూడా పీపుల్ విల్ కమ్ టు గాడ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఉద్దేశం మధ్యాహ్న సమయంలో మన యొక్క ఐడెంటిటీని డిరైవ్ చేయడం గురించి కాదు, కానీ 2వ అధ్యాయం చదువుకున్నటువంటి అధ్యాయంలో యోనా యొక్క ప్రార్థనను మనము చూడాలి. యోనా యొక్క ప్రార్థనను చూడాలి. ఆయన హీఈస్ డిపెండింగ్ ఆన్ గాడ్. హిస్ డిపెండెన్సీ. 2nd chapter talks about his dependency on God. తను గ్రహించుకున్నాడు. ఆయన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, రెన్యూవల్తో కూడిన ప్రార్థన, తిరిగి మరీ ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్న ప్రార్థనగా కనిపిస్తుంది. విత్ రెన్యూడ్ ఫెయిత్, రిపెంటెన్స్ అండ్ రెన్యూడ్ ఫెయిత్ అండ్ హోప్. రిపెంటెన్స్ అండ్ రెన్యూడ్ ఫెయిత్ అండ్ హోప్. గొప్ప మాట. నాట్ ఇన్ డిస్పరేషన్, నాట్ ఇన్ ప్యానిక్. ఆ ప్రార్థనలో ప్యానిక్ అంటే శిష్యులు ప్యానిక్ తో చేశారు ప్రార్థన కదా. ఆ యొక్క సముద్రంలో వెళ్తూ ఉన్నారు, నావలో ఉన్నారు, నిద్రపోతున్నారు. యేసుప్రభు వారు గాలి తుఫాను పడుతుంది, వాళ్ళు భయపడ్డారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? దట్ వాస్ ప్యానిక్. కమ్ అవుట్ ఆఫ్ ప్యానిక్. ప్యానిక్ అంటే ప్యానిక్ ఏమంటాం? భయకంపితం అనమాట. మనం ఒకసారి ప్యానిక్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కొన్ని ఏదో దానికి భయపడాలనుకుంటాం. His prayer was not in panic like disciples' prayer. His prayer was prayer with renewed faith and hope. It's renewed faith and hope. అద్భుతం. ఈ రోజు మధ్యాహ్నం మనం కూడా చదవస్తుంది. Not in panic, but with renewed faith and hope. We need to repent. We need to repent as we're coming to the end of the year. చేయవలసిన పని మనము చేయలేదు. చేసామా? చెప్పవలసిన సాక్ష్యం చెప్పామా? లేదు కదా. అండ్ వీ నీడ్ టు రిపెంట్ అండ్ హ్యావ్ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ రెన్యూడ్ ఫెయిత్ అండ్ హోప్. ఇది మన ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన మనకి కావాలి. యోనా ప్రార్థన అటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు అంటారు, ఏ రిపెంటెంట్ పర్సన్ రిసీవ్స్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. పశ్చాత్తాపడుతున్న వ్యక్తి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. The Lord along with his angels rejoice over it. దూతలతో ఆయన సంతోషిస్తాడు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోనా యొక్క డిపెండెన్సీని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రార్థనలో. ఈ రోజున మనము ఇండిపెండెంట్ అయిపోవడానికి, డిపెండెన్సీ లేకుండా, దేవుని యొక్క అవసరత లేకుండా మన ఆత్మీయ జీవితాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అది సహజం. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు కాన్స్టెంట్లీ హెల్ప్ us to depend on. ఉజ్జా ఏం చేశాడు? స్థిరపడిన తర్వాత మనసులో గర్వించాడు అని మనం చూస్తాం. హిజ్కియా స్థిరపడిన తర్వాత తన ఆస్తిని బబులోను వారికి, సీక్రెట్స్ అన్ని కూడా బబులోను వారికి చూపించుకున్నట్లుగా చూస్తున్నాం. అంతే కదా. చూపించకూడదంటే ఎందుకు చూపించకూడదని చెప్పాము? తను
జీవపు డబ్బు అనే పాపంలో పడిపోయాడు. చూసారా నాకు ఎంత ఉందో అని. అందుకంటారా లేదంటే ఐగుప్తుల్ని ప్రేరేపించడం ఆయన ఇంటెన్షన్ ఏదైనప్పుడు కూడా ఐగుప్తుల్ని ప్రేరేపించడం కూడా ఉండొచ్చు. సో కానీ ప్రవక్త ఏం చెప్పాడు? అది స్పిరిచువల్ లెసన్ ఏంటి కదా, జీవపు డబ్బు. ఈ రోజున దుష్టులలో క్రైస్తవం పడిపోతుందంటే కారణం ఏంటి? మనము చెప్పుకుంటున్నాము జీవపుటం అనే పాపంలో. మన పరిచర్యలో జీవపుటం అనేది ఉండకూడదు. జీవపుటం అనే పాపంలో మనం ఉండకూడదు. అయితే ఈ పశ్చాత్తాపము ఎంత లోతుగా పశ్చాత్తాపడ్డాడో మరి మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క క్రైసిస్ రెండు విషయాలు యోనా జీవితంలో బయలుపరచుకోండి. నో డౌట్ ఆయన వ్యతిరేక మార్గంలో వెళ్ళాడు, ఆయన అవిధేయుడైన యోనా అనవచ్చు. కానీ ఆయన యొక్క క్యారెక్టర్లో రెండు విషయాలు బయటపడ్డాయి. ఒకటి ఆయన యొక్క ఐడెంటిటీ, ఆయన వ్యక్తిత్వం గురించి, వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటూ అని యథార్థత కనపడుతుంది. యెహోషాపాతులో ఆ యథార్థత మనం చూడం కదా. రెండవది ఆయన యొక్క దేవుని మీద ఆధారపడేటువంటి విషయం. ప్రవక్త ఎప్పుడు కూడా చేసేది మనం కూడా సంఘంగా మనం చేయవలసింది అదే. మన యొక్క ఐడెంటిటీ విషయంలో యథార్థత కలిగిన వారిగా ఉండాలి. మన యొక్క డిపెండెన్సీ విషయంలో ఆయన మీద నిజంగా ఆధారపడేవాళ్ళగా ఉండాలి. పరిచర్య దేవుని పరిచర్య కాబట్టి ఈ పరిచర్య దేవుని సహాయం లేకుండా మనం ఎంత మాత్రం కూడా చేయలేం. అంచేతనే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తి 3వ అధ్యాయానికి వస్తున్నాడు. ఏది? యథార్థమైనటువంటి ఐడెంటిటీ కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో యథార్థంగా ఆ యొక్క రెన్యూడ్ హోప్ అండ్ ఫెయిత్ తో పశ్చాత్తాపడుతున్న వ్యక్తి జీవితంలో 3వ అధ్యాయం ఉంటుంది. అదేంటంటే డెడికేటెడ్ ప్రొక్లమేషన్. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు కదా. ఇక 40 దినములకు నినివే పట్టణమునకు దుర్గతి కలుగును. ఎక్కువ మాట్లాడట్లా. 40 days, in 40 days నినివే డిస్ట్రక్షన్. అంతే, 3 మాటలు. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్. మనకి ఐడెంటిటీ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం దేవుని మీద డిపెండ్ అయినప్పుడు, అది ఎంత ఫూలిష్ గా అనిపించినా, అది ఎంత యాంగర్ గురి చేసిందైనా మన ప్రసంగం అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత ఫూలిష్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా మన ప్రసంగం అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ప్రిసైజ్ గా ఉండాలి. మనకి ఎక్స్ట్రాలు ఎక్కువ కదా. మనకి మన ప్రసంగంలో మనకి ఎక్స్ట్రాలు ఎక్కువ. అంటే బేసిక్గా నా గురించి చెప్తా ఉన్నాను. ప్రిసైజ్ గా అక్కడ మట్టుకే మసాలా యాడ్ చేయటం మనకి కావాలి కదా. మన టేస్ట్ ఎందుకు చేస్తాం అలాగా? కమ్యూనికేట్, కనెక్ట్ అవ్వాలి ప్రజలతో అనేది ఆలోచన కదా. ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, నువ్వు కాదు కనెక్ట్ అవ్వాల్సింది ప్రజలతో. ఎలా కనెక్ట్ అవ్వాలి? దేవుడు కనెక్ట్ అవ్వాలి కదా. దేవుడితో ప్రజలు కనెక్ట్ అవ్వాలి కదా. ఎలా కనెక్ట్ అవుతారు? ఆయన మాట ఆయన చెప్పినట్టుగానే చెప్పటం. అది ఎంత ఫూలిష్ గా ఉన్నప్పుడు కూడా మనకు అనవసరం. ఆయన చెప్పమన్నమాట అందుకు చెప్తూ ఊరుకోవాలి. సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెళ్తాము, కానీ రక్షించబడుతున్న మనకు, రక్షించబడుతున్న మనకైనా రక్షించబడుతున్న వాళ్ళందరికీ, మనకంటే రక్షించబడుతున్న వాళ్ళందరికీ కూడా అది దేవుని శక్తి. దేవుని వాక్యాన్ని ఆయన చెప్పమన్న రీతిలో
ఎంత తక్కువైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని జరిగిస్తాడు. యోనాను శుద్ధీకరణ చేశాడు. యోనా దేవుని మీద ఆధారపడేటట్టుగా చేశాడు. యోనా వర్తమానాన్ని దీవించాడు. మన యొక్క వర్తమానం మన యొక్క సాక్ష్యం యోనా వంటి సాక్ష్యం లాగా చిన్న మాటలు, ప్రార్థనాపూర్వకమైన మాటలు, చిన్న మాటలు ఓ వ్యక్తి యొక్క హృదయాన్ని ఆకుడి దగ్గర కలపూడి ఊరు ఉంది. అక్కడ ఆవిడ దైవ సేవకురాలు అనమాట. ఒక గృహానికి ప్రార్థన కూడా వెళ్ళింది. సరే అక్కడ కాళ్ళకి నీళ్లు కడుక్కుంటామని బయట పెడతారు కానీ కుండి పెడతారు, కాళ్ళకి కడుక్కోవాలి. కడుక్కుంటామా అని చెప్తే కడుక్కుంటా వెళ్ళింది. ఇంకా ఆవిడ దేవుని తెలుసుకుంది, భర్త తెలుసుకోలేదు. కాళ్ళకి ఆవిడ చెబుతో కాళ్ళు కొడుకుంటా బైబిల్ని సంకలు పెట్టుకున్నాడు. అయితే బైబిల్ పడిపోతుంది అనుకుని ఇంటి అతను అమ్మ నాకు ఇవ్వండి పట్టుకుంటాను అన్నాడు. అపవిత్రమైన చేతులతో పవిత్రమైన గంధాన్ని పట్టుకోకూడదు నేను అంటారు. ఒకటే మాట్లాడతానే చిన్న మాట, మనం ఆ మాట అనలేము కానీ ఆ టైంలో ఆవిడ అన్నది. సరే కాళ్ళు పడుతుంది, ఇంటికి వచ్చాడు. ఆయన కోపం వచ్చింది, ఏందో ప్రార్థన చేసింది, వెళ్ళిపోయారు. అతనికి ఆ మాట పట్టుకుంది. పవిత్రమైన గంధం ఏంటి, అపవిత్రమైన చేతులు ఏంటి, ఏంటిది అని చెప్పి ఆ యవనస్తుడు వాక్యం చదివి దేవుడు వాక్యం పవిత్రమైంది, నేను అపవిత్రమైన వాడిని అని చెప్పి పశ్చాత్తాపడి మారుకుంటాడు. ఎన్ని మాటలు మాట్లాడింది కానీ ఆ మాట ఇందులో ప్రార్థనలో ఉంచబడినటువంటి మాటలు, పరిశుద్ధమైన జీవితంలో తాకినటువంటి మాటలు. సో అంచేత మనము సిద్ధపడదాం, ప్రార్థనలో సిద్ధపడదాం. 2024 అందరి కొరకు కూడా ప్రభు వందనాలు తెలియజేస్తాను. ఈ 25 క్రిస్మస్ కొరకు, క్రిస్మస్ టైంలో మనం చేసేటువంటి అనేక యాక్టివిటీస్ కొరకు, అలాగే 2025 పరిచర్య కొరకు మనం సిద్ధం చేసుకుందాం. అప్పులాగే గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క బ్యాచ్ కొంచెం మనకి వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. ప్రభు వారిని ప్రోత్సహించలాగిన అప్పులాగే బ్యాచ్ గురించి ప్రార్థన చేస్తాం. అయినప్పుడు కూడా పర్వాలేదు, ఎలా ప్రభు ఎవరిని దర్శించి పట్టుకుంటారో మనకు తెలియదు. మన యొక్క ఈ యొక్క బ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తాం. అప్పులాగే పరిచర్యలన్నింటి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 75 మెంబర్స్ రైట్ నౌ మనకి ఆన్ రోల్లో ఉన్నారు. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాము. రోమన్స్ది December 15th అయిపోతుంది ప్రాజెక్ట్. సో దాని గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. తర్వాత మన సంఘ బిడ్డలందరి గురించి కూడా ప్రార్థన చేస్తాం. మరి కొన్ని నిమిషాలు ఒక తర్వాత మనం ప్రార్థన చేస్తాం. జ్ఞానవలే మనం కూడా పశ్చాత్తాపంతో, తర్వాత రెన్యూ ఫెయిత్ అండ్ హోప్, పునరుద్ధరించబడినటువంటి నిరీక్షణతో నీవు చేస్తావు, నేను నీ పరిశుద్ధాలయానికి వస్తాను. ఈవెన్ దో హి వాజ్ డీప్ అండర్ ది సీ, అండర్ ది వాటర్స్, ఈవెన్ దో హి వాజ్ సీటెడ్ ఇన్ ది belly of a fish, but still he had a hope in the Lord. ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డాడు, ఇక ఆ యొక్క చేప కడుపులో ఉంచుకోలేకపోయింది. ఎవరో ఆయన జోనా కమిటెడ్ అండ్ ద ఫిష్ వామిటెడ్ అన్నారు. ఒప్పుకున్నాడంట, ఈ కమిటెడ్ టు గో అండ్ ద ఫిష్ వామిటెడ్. రైట్, నిజమే కదా. మన దేవుని సన్నిధిలో ఆ ఒప్పుకోలు ప్రార్థన చేసినట్లయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ఒక తర్వాత ప్రార్థన చేస్తాం. తర్వాత చివరిగా పాస్టర్ సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు.